వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. రోజులాగే ఈరోజు కూడా 10 క్వశ్చన్స్ మీ ముందుకు తెచ్చాను. డిసెంబర్ 9, 2023 నాటి కరెంట్ అఫైర్స్ అనమాట. ఇవాళ కరెంట్ అఫైర్స్ ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు క్లాస్ కంటిన్యూగా వినండి. అదేవిధంగా బాగా రివిజన్ చేస్తూ రావాలి. కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు క్లాస్ ఖచ్చితంగా వింటూ రావాలి. అదేవిధంగా న్యూస్ పేపర్ ఒకటి ఫాలో కావాలి ఖచ్చితంగా. మంత్లీ మ్యాగజైన్ తీసుకోండి. మన ఛానల్ నుంచి కూడా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. రానున్నటువంటి ఎగ్జామ్స్కి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మెయిన్ రోల్ పోషిస్తాయి. స్టాండర్డ్ బుక్స్ అందరూ చదువుతారు, కానీ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని మార్కులు ఎక్కువ వస్తాయి అన్నమాట. కాబట్టి పుస్తకాలు అంటే మిగతా సబ్జెక్టులన్నీ బాగా చదువుకుంటూ కరెంట్ అఫైర్స్ ఎవరైతే ఫాలో అవుతారో వారికి ఖచ్చితంగా జాబులు అనేటువంటివి వస్తాయి. కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు క్లాస్ ఖచ్చితంగా వింటూ దానితో పాటు రోజు న్యూస్ పేపర్ ఫాలో కావడం, మంత్లీ మ్యాగజైన్స్ తీసుకొని వాటిని చదువుకుంటూ ఉండడం అట్లా చేసుకుంటూ రావాలి. రివిజన్ చేసుకుంటూ రావాలన్నమాట. అదేవిధంగా హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, బయాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ బాగా చదువుతూ రావాలి ఖచ్చితంగా. ఎవ్వరూ డిసప్పాయింట్ కావద్దండి. తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా 2 రోజుల్లో ముఖ్యమంత్రి టీఎస్పీఎస్సికి సంబంధించి సమీక్ష నిర్వహించబోతున్నారన్నమాట. అలాగే టీఎస్పీఎస్సి చైర్మన్ రాజీనామా చేయడం జరిగింది. ఆ సభ్యులు కూడా రాజీనామా చేసే యోజనలో ఉన్నారన్నమాట. కాబట్టి అతి త్వరలో మనకు అన్ని రకాల జాబ్లు వస్తాయి తెలంగాణ నుంచి. ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ రానే వచ్చాయన్నమాట. అదేవిధంగా ఇంకా కానిస్టేబుల్ మెయిన్స్ జరగాల్సి ఉంది, అది కూడా అతి త్వరలో మనకి వచ్చేస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి వచ్చినప్పుడు చదివేదానికంటే ముందుగానే మీరు బాగా చదువుతురండి ఖచ్చితంగా. మీరు అనుకున్నటువంటి, ఎందుకంటే ఎక్కువ రోజులైంది మనకు నోటిఫికేషన్స్ రాక, 5 ఏళ్ళ నుంచి నోటిఫికేషన్స్ లేవు. ఇప్పుడు వచ్చినప్పుడు ఎవ్వరు కూడా మధ్యలో వాటిని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. కానీ ఎప్పుడో 5 ఏళ్ళ నుంచి రాలేదు, ఇప్పుడు వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలి, మనం యూటిలైజ్ చేసుకుని బాగా కష్టపడి చదువుకోవాలి ఖచ్చితంగా. కానీ అనుకున్నటువంటిది సాధిస్తారు మీరు మీ విజయాన్ని ఖచ్చితంగా. మీరు పుస్తకాలను కూడా బాగా రివిజన్ చేయండి. ఎవరైతే కోచింగ్ లేదో వాళ్ళైతే ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుందన్నమాట. కాబట్టి కోచింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. మా దగ్గర కోచింగ్ సెంటర్ ఉంది. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ హాస్టల్ వసతి కూడా ఉంటుంది. మీరు వచ్చి ఇక్కడ ఒక 2.5 మంత్ కూర్చొని నీట్గా కోచింగ్ తీసుకొని ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతే మన టైం అనేటువంటిది బాగా ఎక్కువ వస్తుంది. కాబట్టి తర్వాత మరింతగా చదువుకోవచ్చు అనమాట. ఫస్ట్ ప్రిలిమ్స్ కట్టాలంటే కనుక మనం ఖచ్చితంగా అంత తక్కువ సమయంలో మనం సొంతంగా చదువుకుంటే సాధ్యం కాదు. కాబట్టి కోచింగ్ అనేది కంపల్సరీ. కాల్ చేయండి. ఓకే, ఇవాళ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఒకసారి. అందరూ కూడా దయచేసి ముందుగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని ముగ్గురికి షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? చూడండి, ప్రపంచ అవినీతి దినోత్సవాన్ని ప్రతి ఏటా డిసెంబర్ 9వ తారీఖున నిర్వహిస్తారు. డిసెంబర్ 9 నోట్ చేసుకోవాలి. డిసెంబర్ 9వ తారీఖున నిర్వహించడానికి కారణం ఏంటంటే కనుక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అవినీతిని పారదోలాలి. దీనికోసం ముఖ్యంగా ప్రజలలో దీనిపైన అవగాహన కల్పించాలి. కరప్షన్ అనేటువంటి విషయం పైన ప్రజలలో ముందు అవగాహన కల్పించాలన్నమాట. దానికోసం ప్రతి ఏటా కూడా ఐక్యరాజ్యసమితి ఈ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని, యాంటీ కరప్షన్ డేని నిర్వహిస్తుందన్నమాట. 2003 నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏటా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. ఐక్యరాజ్యసమితి ఆమోదించిందన్నమాట 2003 నుంచి చేయాలని. దాని కారణం చేత ప్రతి ఏటా ప్రపంచ దేశాలన్నీ కూడా, ఐక్యరాజ్యసమితి అంటే కనుక అందులో 193 సభ్య దేశాలు ఉంటాయి. 193 మెంబర్స్ అనమాట. వాళ్ళందరూ కూడా జరుపుతారనమాట ఈ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని, యాంటీ కరప్షన్ డేని. ఎప్పుడు? డిసెంబర్ 9 నోట్ చేసుకోవాలి. ఈ ఏడాదికి సంబంధించి థీమ్, ఈ ఏడాది 2023కు సంబంధించిన థీమ్ ఏంటో నోట్ చేసుకోండి. యునైటెడ్ ద వరల్డ్ అగెన్స్ట్ కరప్షన్. యునైటెడ్ ద వరల్డ్ అగెన్స్ట్ కరప్షన్. గ్రూప్ 2కు సంబంధించి ఎవరైనా సరే ప్రిలిమ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే కనుక మాకు కాల్ చేయండి.
8186006848 అనే నెంబర్కి కాల్ చేసి మీరు డైలీ ఫిలిమ్స్కి సంబంధించి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట. ముందుగా మేము ఏం చేస్తున్నామంటే బాగా రివిజన్ చేసుకోవడం కోసం టాపిక్ వైజ్ టెస్టులు పెడుతూ ఉన్నాం. నా టాపిక్స్ మేమే పంపిస్తాము, వాటిని మీరు బాగా చదివి రాస్తే సరిపోతుందన్నమాట. అదేవిధంగా ఫైనల్గా లాస్ట్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఒక 15 గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తామన్నమాట. రాయాలనుకున్న వాళ్ళు మీరు మాకు కాల్ చేయండి 8186006848. అదేవిధంగా గ్రూప్ 1 ఫిలిమ్స్కి అయినా సరే మీరు కాల్ చేయాలి. గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా కూడా మీరు కాల్ చేసి మాకు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట డైలీ. ఓకే, చూద్దాం సెకండ్ క్వశ్చన్. 2023-2024 సంవత్సరాన్ని యొక్క వృద్ధి రేటును ఆర్బీఐ 6.5 నుంచి ఎంతకు సవరిస్తూ నిర్ణయం తీసుకుంది? చూడండి, మన భారత వృద్ధి రేటులు అంచనాలు మనం చూస్తూనే ఉంటాం ప్రతి ఏటా కూడా. అట్లా మన దేశానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి బ్యాంకులకే బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ చాలా ముఖ్యమైనటువంటి వివరాలు తెలుపుతూ ఉంటుందన్నమాట భారత వృద్ధి రేటు పైన. ఇప్పుడు ఆర్బీఐ గతంలో 6.5గా మన భారత వృద్ధి రేటు ఈ ఏడాదికి సంబంధించి 6.5గా ఉంటుందని అంచనా వేసింది. కానీ ఇప్పుడు దాన్ని సవరించిందనమాట. ఎంతకు చేరుతుందని అంటే కనుక 7కు చేరుతుందని. గతంలో 6.5, ప్రస్తుతం అంచనా 7ను మైండ్లో పెట్టుకోవాలి ఇక నుంచి అందరూ కూడా. గతంలో 6.5, ప్రస్తుతం 7 అంచనా వేయడం జరిగిందనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ విషయాన్ని మనకి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించడం జరిగిందనమాట. అంతేకాదు మనకి యూపీఐ పేమెంట్స్ ఆసుపత్రులలో విద్యా సంస్థలకు సంబంధించి యూపీఐ పేమెంట్ ఇదివరకు ₹1,00,000 ఉండేదన్నమాట. దాన్ని ఆర్బీఐ ఏం చేసిందంటే కానీ 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుందనమాట. మనకి యూపీఐ పేమెంట్స్ అన్నీ కూడా విద్యా సంస్థల్లో మనకి ₹1,00,000 వరకు మనం పేమెంట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కూడా ₹1,00,000 వరకు పేమెంట్ చేయొచ్చు అనమాట. కానీ ఇప్పుడు దాన్ని సవరించిందనమాట. ₹5,00,000 వరకు కూడా మనం ఇక నుంచి పేమెంట్ చేయొచ్చు అనమాట. ఆ విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఆర్బీఐ అందించిన సమాచారం అనమాట. ఓకేనా. ఆర్బీఐ భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, కరెన్సీని ఓకేనా కరెన్సీ పైన నిర్ణయం తీసుకునేటువంటి బ్యాంక్ కూడా ఆర్బీఐయే. అదేవిధంగా అన్ని బ్యాంకులపైన నియంత్రణ అధికారాన్ని కలిగి ఉండే బ్యాంక్ కూడా ఆర్బీఐయే. 1935 ఏప్రిల్ 1 ఏర్పడింది. దాని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. ఆర్బీఐ 1935 ఏప్రిల్ 1 ఏర్పడింది. దాని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. ఆర్బీఐ ఎప్పుడు జాతీయం చేయబడింది అంటే మాత్రం 1949 జనవరి 1. 1949 జనవరి 1. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబై అనమాట. అందుకే ముంబైని భారతదేశ ఆర్థిక రాజధాని అంటారు, గుర్తుపెట్టుకోవాలా. ఆర్బీఐ విషయానికి వస్తే కనుక ఆర్బీఐ తొలి గవర్నర్ ఓ స్మిత్, ఆర్బీఐ రెండవ గవర్నర్ టేలర్, ఆర్బీఐకి తొలి భారతీయ గవర్నరు సిడి దేశ్ముఖ్, ఆర్బీఐకి రెండవ భారతీయ గవర్నరు బెనగల రామారావు, ఆర్బీఐ తొలి గవర్నర్, రెండవ గవర్నర్, మూడవ గవర్నర్, నాలుగవ గవర్నర్. మొదటి గవర్నర్ ఓ స్మిత్, రెండవ గవర్నర్ టేలరు, మూడవ గవర్నర్ సిడి దేశ్ముఖ్, నాలుగవ గవర్నర్ బెనగల రామారావు. ఈ నలుగురిలో మొదటి భారతీయ గవర్నర్ మాత్రం సిడి దేశ్ముఖ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీఐకి ఎక్కువ కాలం గవర్నర్గా పనిచేసింది మాత్రం బెనగల రామారావు. ఎక్కువ కాలం గవర్నర్గా పనిచేసింది బెనగల రామారావు. అతి తక్కువ కాలం ఆర్బీఐకి గవర్నర్ ఎవరంటే అమితవ ఘోష్. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ప్రధానమంత్రి అయింది ఎవరంటే మన్మోహన్ సింగ్. ఆర్బీఐకి గవర్నర్లు అయినటువంటి తెలుగువారు ఇద్దరనమాట. ఒకరు వేణుగోపాల రెడ్డి, రెండు దువ్వూరి సుబ్బారావు. కానీ ఆర్బీఐ గవర్నర్లుగా పనిచేసిన తెలుగు వ్యక్తులు ఇద్దరే అనమాట. ఒకరు వేణుగోపాల్ రెడ్డి, దువ్వూరి సుబ్బారావు. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తున్నది శక్తికాంత్ దాస్ అనమాట. ఆర్బీఐ చిహ్నంలో ఉన్నటువంటి జంతువు పెద్ద పులి. ఆర్బీఐ చిహ్నంలో ఉన్నటువంటి వృక్షం ఏదంటే కనుక తాటి చెట్టు, పామ్ ట్రీ అంటారు, PALM, పామ్ ట్రీ. ఓకేనా. థర్డ్ క్వశ్చన్. దేశంలో తొలి ప్రపంచ సాంస్కృతిక కార్యక్రమాలను మోడీ ఎక్కడ ప్రారంభించారు? చూడండి, దేశంలో తొలి ప్రపంచ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రారంభించడం జరిగిందనమాట. ఢిల్లీలో ఎర్రకోట అనేది మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అంటాం కదా, ఆ రిపబ్లిక్ డే రోజున జనవరి 26వ తారీఖున రాష్ట్రపతి ముఖ్య అతిథిగా మనకి అక్కడ కనిపిస్తుందన్నమాట, ఎర్రకోట వద్ద ఢిల్లీలో.
ఎందుకంటే మనం ఫ్లాగ్ ఎగరేస్తాం, ప్రతి సంవత్సరం 2 సార్లు ఫ్లాగ్ వేస్తారు ఎర్రకోటలో. ఒకసారి రిపబ్లిక్ డే సందర్భంగా, సెకండ్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా. స్వాతంత్ర దినోత్సవం రోజున మనకు ప్రధానంగా అక్కడ కనిపించేది ప్రధానమంత్రి. అదే గణతంత్ర దినోత్సవం రోజున మనకు అక్కడ కనిపించేది రాష్ట్రపతి అనమాట. ఇక్కడ ఢిల్లీలోని ఎర్రకోట. ఆ ఢిల్లీలోని ఎర్రకోటలోనే ప్రపంచ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు అంటే నరేంద్ర మోడీ ప్రారంభించారు ఢిల్లీలోని ఎర్రకోటలో. ఎర్రకోటను మొఘల్ చక్రవర్తి షాజహాన్ కట్టిస్తాడనమాట. మొఘల్ చక్రవర్తి షాజహాన్. సరే, ఈ ప్రపంచ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ 7 పరిశోధన ప్రచురణలు ప్రారంభించాడనమాట. పరిశోధన ప్రచురణ అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? రీసెర్చ్ పబ్లిషర్స్. ఎన్ని అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. నరేంద్ర మోడీ 7 పరిశోధన ప్రచురణ ప్రారంభించడం జరిగిందనమాట. రీసెర్చ్ పబ్లిషర్స్ను ప్రారంభించాడు. రీసెర్చ్ పబ్లిషర్స్ను. సరే, ఈ కార్యక్రమాలు దేని ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి? ఈ ప్రపంచ సాంస్కృతిక కార్యక్రమాలు అంటే IAADB అంటాం. ఈ కార్యక్రమాలకు ఏమని పేరంటే కనుక IAADB. IAADB అంటే ఇండియన్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ బినాలే. ఇండియన్ ఆర్ట్ అంటే కళలు, ఆర్కిటెక్చర్ అంటే వాస్తు శిల్పాలు. ఇవన్నీ కూడా మనం ఆర్కిటెక్చరే కదా అనేది, వాస్తు శిల్పాలు. అదేవిధంగా డిజైన్ బినాలే, మనము మన కళలకు సంబంధించి మన దేశంలో ఎంతోమంది హస్త కళాకారులు ఉంటారు, వాస్తు శిల్పాలు చెక్కే వాళ్ళు కూడా ఉంటారనమాట. దీనిలో భాగంగా దాన్ని డెవలప్ చేయడమే అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గొప్ప సాంస్కృతిక కేంద్రాలు మన దేశంలో కేదార్నాథ్, బద్రీనాథ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని కాశీ, ఇట్లా ఎన్నో సాంస్కృతిక కేంద్రాలు ఉన్నాయన్నమాట మన దేశంలో. వాటన్నిటిని కూడా మరింత తీర్చిదిద్దాలంటే కనుక గొప్ప కార్యక్రమం అనేటువంటిది ఒకటి జరగాలన్నమాట. దానిలో భాగంగా ఈ కార్యక్రమం అన్నమాట. అదే IAADB కార్యక్రమం. ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ బినాలే. నోట్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఈ విషయాలన్నీ కూడా నోట్ చేసుకోవాలి. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగింది. ఎవరు ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీనిలో భాగంగా నరేంద్ర మోడీ ఎన్ని రీసెర్చ్ పబ్లిషర్స్ ప్రారంభించాడు? 7 రీసెర్చ్ పబ్లిషర్స్. ఇది దేనికి సంబంధించిన కార్యక్రమం అంటే కనుక IAADB అంటే ఇండియన్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ బినాలే. దీని ఉద్దేశం ఏంటి? భారతదేశంలోని ఎన్నో సాంస్కృతిక కేంద్రాలను మరింతగా తీర్చిదిద్దడం అనమాట. ఓకేనా, రైట్. ప్రేమ్చంద్ ఫెలోషిప్ సాహిత్య అకాడమీ 2023 అవార్డును ఎవరు అందుకున్నారు? ప్రేమ్చంద్ ఫెలోషిప్ సాహిత్య అకాడమీ అనమాట. దీన్ని 2005 నుంచి ఇస్తూ ఉన్నారనమాట. మన దేశానికి సంబంధించి అత్యంత గొప్ప రచయిత, హిందీ రచయిత ప్రేమ్చంద్ అనమాట. ఆయన గౌరవార్థం ప్రేమ్చంద్ ఫెలోషిప్ సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది అందజేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. 125వ జయంతి సందర్భంగా, ఆయన యొక్క 125వ జయంతి సందర్భంగా 2005లో ప్రారంభించారు. అవార్డును ఇప్పుడు ఎవరు పొందారంటే కనుక భూటాన్ దేశానికి చెందిన గొప్ప రచయిత షేరింగ్ తాషి. భూటాన్ దేశానికి చెందిన గొప్ప రచయిత షేరింగ్ తాషి అందుకున్నటువంటి అవార్డు అనమాట ఇది. ప్రేమ్చంద్ ఫెలోషిప్ సాహిత్య అకాడమీ 2023 పురస్కారం అనేది మన దేశ పురస్కారం అనమాట. ఈ దేశ పురస్కారాన్ని ఇతర దేశాల్లోనే ఒక రచయితకి ఇవ్వడం జరిగిందనమాట. ఆయనే భూటాన్ దేశ గొప్ప రచయిత అయినటువంటి షేరింగ్ తాషి. మన ఇమెయిల్లో చూడొచ్చు. షేరింగ్ తాషికి ఈ అకాడమీ వాళ్ళ అవార్డు అందిస్తున్నారు, చూడండి. షేరింగ్ తాషి నోట్ చేసుకోవాలి. ఇటీవల మన దేశానికి భూటాన్ రాజు జిగ్మేకేసర్ వాంగ్చుక్ కూడా రావడం జరిగింది, మనకు తెలుసు. భూటాన్ రాజు జిగ్మేకేసర్ వాంగ్చుక్ కూడా మన దేశానికి రావడం జరిగింది, మనం చూసాం. ఈ ఏడాది 2 సార్లు వచ్చాడనమాట భూటాన్ రాజు. భూటాన్తో మనకున్నటువంటి సమస్య, గొప్పగా సరిహద్దు సమస్య ఏదంటే డోక్లాం సమస్య. చైనా, భూటాన్, ఇండియా, ఈ 3 దేశాలకు సంబంధించిన సమస్య అనమాట డోక్లాం సమస్య, గుర్తుపెట్టుకోవాలి. భూటాన్ రాజధాని థింపు. భూటాన్ దేశ కరెన్సీ గుల్ట్రమ్ అనమాట. సరే, సెకండ్ ఆప్షన్లో నందిని దాస్.
ఇటీవల నందిని దాస్కి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ కోర్టింగ్ ఇండియా అనే రచనకు ఇటీవల బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ పొందిన మన భారతదేశ రచయిత్రి అనమాట నందిని దాస్. థర్డ్ ఆప్షన్లో మైకేల్ డగ్లస్ అనేటువంటి నటుడికి ఇటీవలనే సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. గోవాలో జరిగినటువంటి ఇఫీ పురస్కారాలలో సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును పొందాడు గొప్ప సినిమా యాక్టర్, హాలీవుడ్ యాక్టర్ మైకేల్ డగ్లస్. ఫోర్త్ ఆప్షన్లో పాల్ లించ్, ప్రపంచంలోనే సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం బుకర్ ప్రైజ్. అటువంటి బుకర్ ప్రైజ్ను ఈ ఏడాది ఎవరికి అందించారు, రీసెంట్గా ఇచ్చారన్నమాట నవంబర్ నెలలో. ఎవరికంటే పాల్ లించ్కు. ప్రాఫెట్ సాంగ్ అనే రచనకి ఈ అవార్డు పొందడం జరిగింది పాల్ లించ్ అనమాట. నోట్ చేసుకోవాలి, ఈ 4 అవార్డులు. ఓకేనా. క్వశ్చన్: 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో నిర్మిస్తున్నారు? 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్మిస్తున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 జనవరి 24వ తారీఖున ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారన్నమాట. ఆల్రెడీ ఈ ఏడాది నవంబర్ 26వ తారీఖున ప్రారంభించాల్సినటువంటి విగ్రహం అన్నమాట ఇది. కానీ వాటి యొక్క పనులు పూర్తి కాకపోవడం వల్ల జనవరి 24కు అది నిర్ణయించడం జరిగిందనమాట. నవంబర్ 26 ఎందుకు అంటే కనుక నవంబర్ 26 ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవంగా మనం చేస్తామన్నమాట. మన భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగం ఆమోదించబడింది కాబట్టి రాజ్యాంగ పరిషత్ చేత ప్రతి ఏటా మనం రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26వ తారీఖున 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ పరిషత్ చేత ఆమోదించబడింది అనమాట. కాబట్టి మనము ఆ రోజున జరుపుతామన్నమాట. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నవంబర్ 26 అని నిర్ణయించి ఉన్నారు. కానీ ఆ పనులు పూర్తి కాకపోవడం వల్ల జనవరి 24కి అది పోస్ట్పోన్ అయిందనమాట. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని ప్రారంభించనున్నారు, గుర్తుపెట్టుకోవాలి. జనవరి 24 ప్రత్యేకత ఏదంటే కనుక మనకి రాజ్యాంగం అనేటువంటిది అమలు అయింది జనవరి 26. అంతకంటే ఒక 2 రోజుల ముందే చివరిసారిగా రాజ్యాంగ పరిషత్ సమావేశం అనేటువంటిది జరుగుతుందన్నమాట జనవరి 24వ తారీఖున. కాబట్టి ఆ రోజు నిర్ణయించడం జరిగిందనమాట. కానీ ఎన్ని అడుగులు అనేది గుర్తుపెట్టుకోండి, 125 అడుగులు అనమాట. ఎక్కడ అనేది గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో. ఇదే 125 అడుగుల విగ్రహం హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ వద్ద మనకి హుస్సేన్ సాగర్ దగ్గర మనకు 125 అడుగుల విగ్రహం అనేటువంటిది ఉంది అని మనకు తెలుసు. కానీ తెలంగాణ సర్కారు 125 అడుగులతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందనమాట కేసీఆర్ ప్రభుత్వం. ఇట్లా విగ్రహాలన్నీ కూడా నోట్ చేసుకోవాలి. అందులో చాలా ఫేమస్ అనమాట ఈ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన 125 అడుగుల విగ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే ఒకటి హైదరాబాద్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి అంటే కనుక విజయవాడ. అంబేద్కర్ విగ్రహాల్లో అతి ఎత్తైన విగ్రహాలు ఇవే అనమాట. 125 అడుగుల విగ్రహాలే అతి ఎత్తైన విగ్రహాలు అంబేద్కర్వి, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. 108 అడుగుల విగ్రహం మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ వద్ద 12 ఏళ్ల బాలుడు ఉన్నట్టుగా కనిపిస్తాడనమాట. అక్కడ ఆది శంకరాచార్యుల విగ్రహం మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అదేవిధంగా రామానుజాచార్యుల విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ సమీపంలో ముచ్చింతల్ వద్ద కూడా ఒక విగ్రహం అనమాట, రామానుజాచార్యుల విగ్రహం. దాని హైట్ వచ్చేసి 135 అడుగులు అనమాట. 135 అడుగులు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఫేమస్ విగ్రహం. రామానుజాచార్యుల విగ్రహానికి ఏమని పేరంటే కనుక స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు. మధ్యప్రదేశ్లోని ఆది శంకరాచార్యుల విగ్రహానికి ఏమని పేరంటే కనుక స్టాచ్యూ ఆఫ్ వన్నెస్. అదేవిధంగా ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం ఏదంటే గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ అనమాట. 182 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. అడుగులతో చెప్తే మనం అదే 597 అడుగులు అనమాట.
597 అడుగుల విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేదనమాట. 182 మీటర్లు అనమాట. గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 182 అనమాట. కాబట్టి మీటర్లు కూడా ఇక్కడ 182 మీటర్లు గుర్తుపెట్టుకోవాలి. దానికి ఏమని పేరు? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరు. స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అంటే మధ్యప్రదేశ్లోని ఆది శంకరాచార్యుల విగ్రహం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే కనుక గుజరాత్లోని కెవాడియా గ్రామంలోని వల్లభాయ్ పటేల్ విగ్రహం. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే కనుక ముచ్చింతల్లో, హైదరాబాద్లోని ముచ్చింతల్లో ఉన్నటువంటి రామానుజాచార్యుల విగ్రహం అని గుర్తుపెట్టుకోవాలి. అదే ట్యాంక్ బండ్ వద్ద ఉండేది ఏంటంటే కనుక ట్యాంక్ బండ్ వద్ద ఉండేది అంబేద్కర్ విగ్రహం అనమాట. ఎన్ని అడుగులు? 125 అడుగులు గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఇటీవలనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాణి దుర్గావతి విగ్రహాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించడం జరిగిందనమాట. రాణి దుర్గావతి, అది కూడా నోట్ చేసుకోవాలి. 6th క్వశ్చన్. మార్నింగ్ కన్సల్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రజా ఆమోదం కలిగిన నాయకుడు ఎవరు? అత్యంత ప్రజా ఆమోదం కలిగిన నాయకుడు, ప్రజాదరణ, మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అనమాట ప్రపంచంలో ప్రధాని నరేంద్ర మోడీ. మార్నింగ్ కన్సల్ట్ అనేటువంటిది ఒక అమెరికా దేశానికి చెందినటువంటిది. అది ఇచ్చినటువంటి వివరాల మేరకు ప్రపంచంలోనే 76% ప్రజా ఆమోదం కలిగినటువంటి నాయకుడిగా టాప్లో నిలిచారన్నమాట భారత ప్రధాని నరేంద్ర మోడీ. 76%, 76%. తర్వాత సెకండ్ ప్లేస్ ఆండ్రూజ్ మాన్యుయల్ లోపెజ్. ఈ ఆండ్రూజ్ మాన్యుయల్ లోపెజ్ మెక్సికో ప్రెసిడెంట్ అనమాట. ఆయన సెకండ్ ప్లేస్లో నిలిచాడు 66% ప్రజా ఆమోదంతో. 66%, పక్కనే పర్సెంటేజ్ రాసుకోండి. థర్డ్ స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ అలైన్ బెర్సెట్. అలైన్ బెర్సెట్ వచ్చేసి 58% థర్డ్ ప్లేస్లో నిలిచాడనమాట అలైన్ బెర్సెట్, స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్. ఫోర్త్ బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా డిసిల్వా. 49% ప్రజా ఆమోదంతో లులా డిసిల్వా 4th ప్లేస్లో నిలవడం జరిగిందనమాట. ఇట్లా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫస్ట్ భారత ప్రధాని నరేంద్ర మోడీ, సెకండ్ మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రూజ్ మాన్యుయల్ లోపెజ్, థర్డ్ స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ అలైన్ బెర్సెట్, ఫోర్త్ వచ్చేసి మనకు బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా డిసిల్వా. పర్సెంటేజెస్ 76%, 66%, 58%, 49% అన్నమాట. 5వ స్థానంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ ఆల్బనీస్ నిలవడం జరిగింది. యాంటోనీ ఆల్బనీస్ ప్రెసిడెంట్స్ కూడా అడుగుతారు కాబట్టి ఎగ్జామ్స్లో అవి కూడా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యమైనటువంటి వ్యక్తులు అన్నమాట వీళ్ళు, గొప్ప ప్రజా ఆమోదం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ ఆల్బనీస్ 5వ స్థానంలో ఉన్నాడంట. అమెరికా ప్రెసిడెంట్ జోయ్ బిడెన్ విషయానికి వస్తే కనుక జోయ్ బైడెన్ వచ్చేసి మనకి 8వ స్థానంలో ఉన్నారు, 8th ప్లేస్లో ఉన్నాడు. ఆయన ఎంత శాతంతో ప్రజా ఆమోదం కలిగి ఉన్నాడంటే కనుక 37% ప్రజా ఆమోదం కలిగి ఉన్నాడనమాట జోయ్ బైడెన్. ఓకేనా. అదేవిధంగా మనకు చూస్తే బ్రిటన్ ప్రధానమంత్రి, మన భారత సంతతి చెందినటువంటి వాడు బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ కేవలం 25% ప్రజా ఆమోదాన్ని కలిగి ఉన్న ప్రధానమంత్రిగా నిలిచాడనమాట. 25% ప్రజా ఆమోదం కలిగి ఉన్నాడంటే ఎవరు? బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ అనమాట. ఇది నోట్ చేసుకోవాలి. ఓకేనా. 7th క్వశ్చన్. రక్షణ శాఖ ఆధ్వర్యంలోని అగ్ని-1ని ఎక్కడ కలాం ఐలాండ్ దీవి నుంచి విజయవంతంగా పరీక్షించారు? ఎక్కడి కలాం ఐలాండ్ నుంచి విజయవంతంగా పరీక్షించారు? చూడండి, ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే కనుక వీలార్ ఐలాండ్. వీలార్ ఐలాండ్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. దానికే ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ అని పేరు పెట్టడం కూడా జరిగిందనమాట. ఈ వీలార్ ఐలాండు లేదా ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఎక్కడ ఉంటుందంటే కనుక ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుందన్నమాట. ఈ ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వీలార్ ఐలాండ్ నుంచి క్షిపణులు ప్రయోగిస్తూ ఉంటారనమాట. అందులో భాగంగా ఇప్పుడు అగ్ని-1 క్షిపణిని ప్రయోగించడం జరిగింది. ఈ అగ్ని-1 క్షిపణిని ఒరిస్సా రాష్ట్రంలోని వీలార్ ఐలాండ్ లేదా దీనికి ఏమని పేరు?
ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ అని కూడా పేరు అనమాట. అక్కడ నుంచి అత్యంత విజయవంతంగా రక్షణ శాఖ ప్రయోగించడం జరిగిందనమాట. రక్షణ శాఖ చూడండి, క్షిపణుల గురించి మనకి ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్. మనకు చాలా రకాల క్షిపణులు ఉంటాయన్నమాట మన దేశానికి సంబంధించి. ఈ క్షిపణులను తయారు చేసేది ఎవరంటే కనుక డిఆర్డిఓ వాళ్ళు తయారు చేస్తారు. మన భారతదేశానికి సంబంధించి రక్షణ పరిశోధనా సంస్థ ఏదంటే డిఆర్డిఓనే. అంతరిక్షయాన సంస్థ ఏదంటే ఇస్రో కదా. అట్లనే రక్షణకు సంబంధించి పరిశోధనా సంస్థ ఏదంటే డిఆర్డిఓ అనమాట. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఫెన్స్ అంటే రక్షణ, రీసెర్చ్ అంటే పరిశోధన, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి, ఆర్గనైజేషన్ అంటే సంస్థ. రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ అనమాట డిఆర్డిఓ అంటే. హైదరాబాదులో ఉంటుందన్నమాట. ఈ హైదరాబాదులో ఉన్నటువంటి డిఆర్డిఓని క్షిపణులను తయారు చేస్తాయి. చాలా రకాల క్షిపణులు ఉంటాయి. అగ్ని, నాగు, త్రిశూలు, పృథ్వీ, బ్రహ్మోస్, ఇవన్నీ భారతదేశంలో అత్యంత గొప్ప క్షిపణులు అనమాట. మిస్సైల్స్ అనమాట. మిస్సైల్ అంటే క్షిపణి, గుర్తుపెట్టుకోవాలి. ఈ అగ్ని అనేటువంటి దానిలో మనకి అగ్ని 1 అనేటువంటిది ఒకటి ఉంది, అగ్ని 2 ఉంది, అగ్ని 3 ఉంది, అగ్ని 4 ఉంది. అగ్ని 1 రేంజ్ ఎంత, అగ్ని 2 రేంజ్ ఎంత, అగ్ని 3 రేంజ్ ఎంత, అగ్ని 4 రేంజ్ ఎంత నోట్ చేసుకోవాలి. అగ్ని 1 రేంజ్ వచ్చేసి 700 కిలోమీటర్ల నుంచి 1250 కిలోమీటర్ల వరకు. 700 కిలోమీటర్ల నుంచి 1250 కిలోమీటర్ల పరిధి అనమాట. పరిధి అంటే రేంజ్ అనమాట. అంటే 700 కిలోమీటర్ల నుంచి 1250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుందన్నమాట. ఇది అగ్ని 1. ఇంకా అగ్ని 2 ఎంత అంటే కనుక అగ్ని 2 అనేటువంటిది 2000 నుంచి 3500 కిలోమీటర్ల పరిధి. 2000 నుంచి 3500 కిలోమీటర్ల పరిధి అగ్ని 2 అనమాట. అగ్ని 3 విషయానికి వస్తే అగ్ని 3 3500 కిలోమీటర్ల పరిధి నుంచి 5000 కిలోమీటర్ల పరిధి వరకు అనమాట. అగ్ని 3 3500 కిలోమీటర్ల పరిధి నుంచి 5000 కిలోమీటర్ల వరకు అగ్ని 3. అగ్ని 4 వచ్చేసి 4000 కిలోమీటర్స్, 4000 కిలోమీటర్ల పరిధి అనమాట. 4000 కిలోమీటర్ల రేంజ్ అని నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4 ఈ 4 కూడా మధ్యాంతర క్షిపణులు అనమాట. మధ్యాంతర క్షిపణులు అని నోట్ చేసుకోండి. అగ్ని 5, అగ్ని 6 కూడా ప్రాసెస్లో ఉన్నాయన్నమాట. అగ్ని 5 రేంజ్ వచ్చేసి 5000 నుంచి 8000 వరకు ఉంటుందన్నమాట దాని రేంజ్. అగ్ని ఓకేనా 5 రేంజ్ వచ్చేసి. అగ్ని 6 రేంజ్ వచ్చేసి 8000 నుంచి 10000 వరకు అనమాట. 8000 నుంచి 10000 వరకు. కాబట్టి ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇవి ప్రాసెస్లో ఉన్నాయి, ఇంకా కంప్లీట్ కాలేదు, అభివృద్ధి దశలో ఉన్నాయన్నమాట. అగ్ని 5, అగ్ని 6 అనేటువంటివి అనమాట. ఈ 2 కూడా ఖండాంతర క్షిపణులు అనమాట. అత్యంత ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తాయి అనమాట. అగ్ని 5, అగ్ని 6 ఉన్నాయి. కాబట్టి ఈ క్షిపణుల గురించి నోట్ చేసుకోవాలి. అడుగుతూ ఉంటారు అనమాట రేంజెస్, వాటి పరిధులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయని. వెరీ ఇంపార్టెంట్. మన భారతదేశ క్షిపణుల పితామహుడు ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఏపీజే అబ్దుల్ కలాం గుర్తుపెట్టుకోవాలి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిస్సైల్ అంటారనమాట. ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిస్సైల్. ఓకేనా. 8th క్వశ్చన్. టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2023గా ఎవరు నిలిచారు? చూడండి, టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఇది వరకు క్లాస్లో మనం చెప్పుకున్నది. టైమ్ మ్యాగజైన్ CEO ఆఫ్ ద ఇయర్ అని చెప్పుకున్నాం. CEO ఆఫ్ ద ఇయర్గా ఎవరిని చెప్పుకున్నాం గత క్లాస్లో? ఆల్ట్మన్ను చెప్పుకున్నాం. ఇప్పుడు పర్సన్ ఆఫ్ ద ఇయర్ అనమాట. ప్రతి సంవత్సరం కూడా టైమ్ మ్యాగజైన్ ఒక వ్యక్తిని పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటిస్తుంది అనమాట. ఈ ఏడాది ఎవరిని ప్రకటించింది అంటే కనుక టేలర్ స్విఫ్ట్. మన ఇమేజ్లో చూడొచ్చు. మనకి ఇక్కడ కనిపించేటువంటి మ్యాగజైన్ ఏదంటే టైమ్ మ్యాగజైన్ అనమాట. టైమ్ మ్యాగజైన్ పైన ఎవరి యొక్క ముఖ చిత్రం కనిపిస్తూ ఉందంటే కనుక ఈ టేలర్ స్విఫ్ట్ అనమాట. ఎవరు టేలర్ స్విఫ్ట్ అంటే కనుక ఈ టేలర్ స్విఫ్ట్ వచ్చేసి అమెరికా దేశానికి చెందిన గొప్ప పాప్ సింగర్ అనమాట. గాయని. పాప్ సింగర్ మాత్రమే కాదు, ఆమె ఒక రైటర్ కూడా, రచయిత కూడా. రైటర్ మాత్రమే కాదు, ఒక నటీమణి అంటే హీరోయిన్ కూడా అనమాట. యాక్చువల్గా మెయిన్గా ఎవరంటే గాయని, సింగర్ అనమాట. దాంతోపాటు పాటలు రాస్తుంది, అదేవిధంగా ఆమె నటించింది కూడా సినిమాలలో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. గొప్పగా
ఈమె అత్యంత ఓకేనా ఈ ఏడాదికి సంబంధించి పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించడం జరిగిందనమాట టైమ్ మ్యాగజైన్. ఎవరినంటే కనుక ఈ టేలర్ స్విఫ్ట్ను. గత ఏడాది మనం చూస్తే టైమ్ మ్యాగజైన్ ఎవరిని ప్రకటించింది? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ప్రకటించిందనమాట. ఎందుకంటే రష్యాకు ఉక్రెయిన్కు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. రష్యా చాలా పెద్ద దేశం. అటువంటి దేశంతో ధైర్యంగా నిలబడి పోరాడుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి జెలెన్స్కీని పోయిన ఏడాది టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించిందనమాట. ఇక ఈ ఏడాది ఎవరిని ప్రకటించింది అంటే మాత్రం అమెరికా పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ను ప్రకటించింది. నోట్ చేసుకోవాలి, టేలర్ స్విఫ్ట్ను. 9th క్వశ్చన్, అన్నీ తల్వాని స్మారక పురస్కారం 2023ను అందుకున్న ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్త ఎవరు? చూడండి, ఇక్కడ మన ఇమెయిల్లో చూడొచ్చు. ఎన్జిఆర్ఐ అనేటువంటి సంస్థలో గొప్పగా పనిచేస్తున్నటువంటి ఒక ప్రొఫెసర్ అనమాట, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. ఈమె లబానీ రేకే ఈ స్మారక పురస్కారం. ఏంటి ఆ పురస్కారం పేరు? అన్నీ తల్వాని స్మారక పురస్కారం 2023 అందుకుందనమాట ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్త లబానీ రే. ఎన్జిఆర్ఐ అంటే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉందన్నమాట. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని తెలుగులో మనం ఏమంటాం? జాతీయ భూ విజ్ఞాన పరిశోధనా సంస్థ. భూమి, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. భూమి జియోఫిజికల్ అనమాట, ఓకేనా. భూభౌతిక పరిశోధనా సంస్థ అంటారు తెలుగులో. జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ లేదా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇందులో గొప్ప ప్రొఫెసర్గా పనిచేస్తుంది అనమాట, అసిస్టెంట్ ప్రొఫెసర్గా. ఈమె భూ ఉష్ణ పరిశోధన, భూమిపై ఉష్ణం ఉంటుంది కదా, ఆ హీట్ పైన పరిశోధన చేయడంలో అత్యంత గొప్ప దిట్టగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిందనమాట. అటువంటి ఈమెకు ఇప్పుడు దక్కినటువంటి గొప్ప పురస్కారమే అన్నీ తల్వాని పురస్కారం. గుర్తుపెట్టుకోవాలి, అన్నీ తల్వాని స్మారక పురస్కారం అనమాట. దీన్ని ఇచ్చే సంస్థ ఏదంటే కనుక ఐజియు, ఇండియన్ జియోఫిజికల్ యూనియన్ అని ఒకటి ఉంటుంది. దీన్ని ఐజియు అన్నీ తల్వాని స్మారక పురస్కారం అని కూడా పిలుస్తారు. ఐజియు అన్నీ తల్వాని స్మారక పురస్కారం అని కూడా పిలుస్తారు అనమాట. ఈ పురస్కారం దక్కింది ఎవరికి? లబానీ రేకి. గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలనే నేను పెరుమాళ్ మురుగన్కు ఏ అవార్డు వచ్చిందో చెప్పా. గొప్పగా చాలా ఫేమస్ రచయిత అనమాట, తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్. అతను ఇటీవలనే ఈ నెలలోనే, డిసెంబర్ నెలలోనే ఒక అవార్డు అందుకున్నాడు. అవార్డు ఏంటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి పెరుమాళ్ మురుగన్ గురించి, ఓకేనా. 3rd ఆప్షన్లో పద్మనాభన్. కేరళ రాష్ట్రంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం కేరళ, ఓకేనా, జ్యోతి. ఈ కేరళ జ్యోతి అనేటువంటి పురస్కారాన్ని అందుకున్నది ఎవరంటే కనుక పద్మనాభన్. మనం చదువుకున్నాం కేరళ జ్యోతి, కేరళ ప్రభ, కేరళ శ్రీ అని. కేరళ ప్రభ ఇటీవలనే మరణించినటువంటి ఫాతిమా బీబీకి వచ్చిందనమాట కేరళ ప్రభ, ఓకేనా. రైట్. శివశంకరి పొందిన అవార్డు మనకేందంటే కనుక మన భారతదేశంలో సాహిత్యంలో ఇచ్చే పురస్కారం అనమాట, సరస్వతి సమ్మాన్ పురస్కారం. ఈ సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని పొందింది శివశంకర్ అనమాట. ఈ నలుగురిని నోట్ చేసుకోవాలి మీరు: లబానీ రే, పెరుమాళ్ మురుగన్, పద్మనాభన్, శివశంకరి. లబానీ రే అన్నీ తల్వాని స్మారక పురస్కారం 2023. పెరుమాళ్ మురుగన్ మీరే ఆన్సర్ చేయాలి. పద్మనాభన్ కేరళ జ్యోతి పురస్కారం. శివశంకరి సరస్వతి సమ్మాన్ పురస్కారం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, బల్క్ డ్రగ్ పార్కును ఎక్కడ ఏర్పాటు చేస్తూ కేంద్రం ఆమోదించింది? చూడండి, బల్క్ డ్రగ్ పార్క్ అనమాట, చాలా వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో నక్కపల్లిలో ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందనమాట. ఈ నక్కపల్లి అనేటువంటి ప్రాంతం కాకినాడ జిల్లాలో ఉంటుంది, నోట్ చేసుకోవాలి. కాకినాడ జిల్లాలో ఉంటుందన్నమాట, ఓకేనా. ఈ బల్క్ డ్రగ్ పార్కును 3000 ఎకరాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారనమాట. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ పార్క్ అనేటువంటిది ఏర్పడుతుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, ఇది ఫార్మా ఇండస్ట్రీ అనమాట. బల్క్ డ్రగ్ పార్క్ అనేది ఒక ఫార్మా ఇండస్ట్రీ అనమాట.
3,000 ఎకరాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇది ఏర్పడుతూ ఉంది. దీనికోసం 2,190 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారన్నమాట. ఈ పరిశ్రమ ఏర్పాటుకు 2,190 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ 2,190 కోట్లలో 1,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వానికి 1,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. మరొక 190 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఓవరాల్గా ఒక 2,190 కోట్లతో దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 1,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం, 1,190 కోట్లు అంటే 1190 కోట్లు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నమాట. నోట్ చేసుకోవాలి. దీని ద్వారా ఏకంగా 30,000 మందికి ప్రత్యక్ష ఉపాధి జరుగుతుందంట. ఓకేనా? ప్రత్యక్ష ఉపాధి ఎంతమందికి? 30,000 మందికి కలుగుతుంది అని వీళ్ళు చెప్తున్నారనమాట. ఇది నోట్ చేసుకోవాలి, చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఈ బల్క్ డ్రగ్ పార్కులను 3 రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నారనమాట. ఒకటి గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు, 2 హిమాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నారు, 3 ఆంధ్రప్రదేశ్ అనమాట. 3 రాష్ట్రాల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అంటే కాకినాడలోని నక్కపల్లిలో. ఎన్ని కోట్ల రూపాయలతో అంటే 2,190 కోట్ల రూపాయలతో. ఎన్ని ఎకరాలలో అంటే కనుక 3,000 ఎకరాలలో. ఎవరి భాగస్వామ్యం ఇది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం. ఎంతమందికి ఉపాధి అంటే కనుక 30,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అనమాట. ఓకేనా? ఇవి నోట్ చేసుకోవాలి. ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ఇవి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. ఎవరికైనా సరే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కనుక డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి. ఎవరికైనా ఉపయోగపడతాయి అన్నమాట రానున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. కాబట్టి అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? 100 రూపీస్ ఫోన్పే చేయండి. 8186006848 మా ఫోన్పే నెంబర్ 8186006848 అనమాట. డేట్ టు డేట్ ఉంటాయి, విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. ఓకేనా? మీకు ఎవరికైనా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా, గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, కానిస్టేబుల్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, జేఎల్, డిఎల్, ఓకేనా, ఇట్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైల్వేస్, ఎవరైనా సరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కరెంట్ అఫైర్స్ కీలకమైన రోల్ పోషిస్తాయి ఖచ్చితంగా. కరెంట్ అఫైర్స్ మనం చదువుకోకుండా ఓన్లీ జనరల్ స్టడీస్ చదువుకొని పోతే లాభం ఉండదు. జనరల్ స్టడీస్తో పాటు ప్రతిరోజు అప్డేటెడ్గా ఏం జరుగుతూ ఉంది సమాజంలో అనేవి మనం తెలుసుకొని పోవాల్సిందే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.